న్యూస్ నేను వర్మ. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియా రెచ్చిపోతుంది. చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్ విచ్చలవిడిగా తమ దందాను సాగిస్తున్నాయి. గతంలో సినీ ఇండస్ట్రీలో విస్తరించిన డ్రగ్ మాఫియాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. సినీ ప్రముఖులు ఎందరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే గతంలో సినీ ప్రముఖులకు డ్రగ్ రాకెట్ సంబంధాలు వెలుగు చూసిన అంశం సంచలనం రేపింది. అప్పటి నుండి పలు సందర్భాల్లో డ్రగ్స్ ముఠాలను పట్టుకున్న పూర్తి స్థాయిలో ఈ ముఠాలపై పోలీస్ నార్కోటిక్ అధికారులు చెక్ పెట్టలేకపోయారు. అయితే ఇటీవల స్కూళ్ళు కాలేజీలు టార్గెట్ చేస్తూ డ్రగ్ మాఫియా యువతను పెడదారి పట్టిస్తుందని, డ్రగ్స్కు యువతలు బానిసలుగా చేస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క అసలు యువతలు ఎందుకు ఈ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నాయి, ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ డ్రగ్ మాఫియాను ఎందుకు అరకట్టలేకపోతున్నారు అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయే పరిస్థితి. ఇక మరో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్ని చర్యలు ఇక ఏపీ విషయానికి వస్తే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం చివరి దశకు చేరుకుంది. హైకోర్టు డైరెక్షన్ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ గవర్నర్ని కలవనున్నారు. మరి గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇవే అంశాలపై ఈనాటి మార్నింగ్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు ఎల్చెల దత్తాత్రేయ గారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ అధికారి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. వి సంధ్య గారు POW నేషనల్ కన్వీనర్ మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. రామ సత్యనారాయణ గారు తెలుగు చిత్ర సినీ పరిశ్రమ నిర్మాత. ఇక యమునా పాఠక్ గారు సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త మనతో పాటుగా మరి కాసేపట్లో స్టూడియోలో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా దత్తాత్రేయ, గుడ్ మార్నింగ్ దత్తాత్రేయ. ఏ రకంగా చూడాలి ఎప్పటికప్పుడు జరుగుతున్న అంశాలు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చూస్తే నిమ్మగడ్డ ఇష్యూ అన్నది చాలా సంచలనం రేగింది. ఈసీని మార్చాలని అక్కడ ప్రభుత్వం పట్టుపట్టిన నేపథ్యంలో దానికి పూర్తిగా ప్రభుత్వం తీసుకుందాం అనుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కడికక్కడ కోర్టులు అడ్డుకట్టు వేస్తారని ఫైనల్గా గవర్నర్ కలమని కూడా ఈరోజు కోర్టు ఆదేశించే పరిస్థితి. అంటే ఈ ఇష్యూ ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాష్ట్రం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి నిమ్మగడ్డ మీద అసహనాన్ని, అయిష్టతను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ముఖ్యంగా ఏదైతే సివిల్ సర్వీసెస్ని క్లియర్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టుకు ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా కూడా ముఖ్యంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఆయన పదవి తీసుకోవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు. అది ఆయనకు పదవిలో ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం అది వచ్చింది. దాంట్లో భాగంగా ఆ పదవిని ఒక కులానికి ఆపాదించి ఆయనని ఆ పదవి నుంచి తొలగించాలనేటువంటి ఒక కుట్ర జరిగిందనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎపిసోడ్ తిరిగి చిలికి గాలివానలాగా మారి ఈరోజు గవర్నర్ గారి కోర్టులోకి బంతి వెళ్ళబోతూ ఉంది. మాకు ఏమనిపిస్తూ ఉందంటే, పాలించే రాజు చాలా బలవంతుడైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు అధికారులు కూడా ఇబ్బంది పడతారనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇవాళ నిమ్మగడ్డ ఏ విధంగా గవర్నర్ గారిని ఒప్పిస్తారు, గవర్నర్ గారితో చర్చిస్తారు, ఏదైతే తనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని ప్రభుత్వాలు ఒక విధంగా పదవులు ఇస్తూనే మరో విధంగా ఆ పదవుల్లో నుంచి తీసేసి అవమానపరచడం అనేటువంటిది నిజంగా అది హేయమైనటువంటి చర్య. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్లో నిమ్మగడ్డ రమేష్ గారు కొనసాగించబడ్డారో అదేవిధంగా కొనసాగిస్తే రాజ్యాంగంకు కానీ ఆ పాలించే నాయకులకు కానీ ఒక గౌరవం అనేటువంటిది ఉంటుంది. కానీ ఒంటెద్దు పోకడలు పోతూ ఖచ్చితంగా నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి మీద ఏదైతే ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉందో, ఒక కులానికి పనిచేస్తూ ఉన్నాడు, ఒక కులంకు వత్తాసు పలుకుతూ ఉన్నాడు, కేవలం ఒక వర్గానికి వెనకేసుకొస్తూ ఉన్నాడు అనేటువంటి ఆరోపణలతో మేము తొలగిస్తున్నాం అనేటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందు పెట్టింది. అలాగే కోర్టు ముందు కూడా అది చూపించగలిగింది. ఇవాళ హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఖచ్చితంగా మీరు నిమ్మగడ్డని కొనసాగించాలి, ఆయనని రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పదవిలో కొనసాగించడమే సరైంది అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేటువంటి ఆలోచనలు లేదనేటువంటిది తెలుస్తూ ఉంది. గత్యంతరం లేక ఇవాళ ఏదైతే రాష్ట్రానికి పెద్ద దిక్కుగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారి బంతిలోకి ఈ బాల్ అనేటువంటిది వెళ్ళింది. మరి ఉదయం 11:30 తాను గవర్నర్ గారిని కలుస్తున్నట్టుగా మనం చూసాం. కాబట్టి గవర్నర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అటు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా, అసలు ముఖ్యమంత్రి గారికి అసలు గవర్నర్కి ఆ అధికారం ఉందా? ఉంది. అంటే అన్నది గవర్నర్కి, అంటే ఆయన సజెస్ట్ చేయగలరేమో తప్ప ఈ రకంగా ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నిజంగా నియమించగలరా?
రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే గవర్నర్ పదవులు అనేటువంటివి కేవలం అలంకాయప్రాయమైనటువంటి పదవులే అనేటువంటి నానుని మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం వర్మ గారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక సూచాయిగా తీసుకోండి, కొనసాగించండి అనేటువంటి ఆ గౌరవాన్ని ఏదైతే ఒక హైరార్కీ, ఒక ప్రోటోకాల్ వస్తూ ఉందో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో నియమిస్తూ ఉన్నప్పుడు కులాన్ని కానీ వర్గాన్ని కానీ ముందు చూపకుండా ఆయన యొక్క సీనియారిటీ, ఆయన యొక్క సేవలను గుర్తించి ఆ పదవిని మనం ఇచ్చాం కాబట్టి ఆ పదవిలో కొనసాగించండి అనే ఒక సలహా మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ ఖచ్చితంగా తీసుకోండి అనేటువంటి ఒక ఆర్డినెన్స్ కానీ లేకపోతే ఇంకో చర్యలు కానీ ప్రభుత్వంపై చేసేటువంటి సూచనలు కానీ పరిస్థితులు కానీ కనిపించట్లేవు వర్మ గారు. రైట్, చూద్దాం మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. నిమ్మగడ్డ ఇష్యూ ఇటువైపు దారి తీస్తుంది అన్నది ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ఇక విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియా రెచ్చిపోతుంది. డ్రగ్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ముఠా దొరుకుతున్న నేపథ్యంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్ని, బడాబాబుల్ని టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీనికి అడ్డుకట్ట వేసే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ డ్రగ్ మాఫియాని నిర్మూలించలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే ఇష్యూపై డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డి అన్న గారు లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రెడ్డి అన్న గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. రెడ్డి అన్న గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ గుడ్ మార్నింగ్. రెడ్డి గారు ఎలా చూడాల్సి ఉంది? మళ్ళీ డ్రగ్ మాఫియా పడగ విప్పింది. నైజీరియన్స్ని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా ఇదే విధంగా ఏదో డ్రగ్ ముఠాను పట్టుకున్నప్పుడు మాత్రమే అడావిడి కనిపించే పరిస్థితి. దీన్ని పూర్తిగా నిర్మూలించే పరిస్థితి లేదా? అంత మ్యాన్ పవర్ మనకి లేదా? పూర్తి స్థాయిలో నిఘా పెట్టే వ్యవస్థ మనకి లేదా? ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నాయి? అంటే మీరు పోలీస్ అధికారి కాబట్టి మీ హయాంలో ఎలాంటివి ఉండి, ముఖ్యంగా ఎలాంటి డ్రగ్స్ని వీళ్ళు అమ్మకాలు సాగిస్తున్నారు? నేను నార్కోటిక్ స్టేట్ నార్కోటిక్ సిఐడిలో నార్కోటిక్ డిపార్ట్మెంట్లో పనిచేశానంటే 3 సంవత్సరాలు. అవును. ఒకటి నేను నార్కోటిక్ విభాగంలో ఉండంగానే ఢిల్లీకి కూడా చాలా సందర్భాల్లో మీటింగులకి వెళ్ళాం. ఒకటేమిటంటే నార్కోటిక్ డ్రగ్ హైదరాబాద్లో ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంది. చాలా 1999, 2000 సంవత్సరంలో 200 కోట్ల డ్రగ్ని ఆ కాలంలోనే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే మెథడాక్సిన్, మెథ్కలోన్ అనే పేరు మీద ఇట్ వాజ్ బీయింగ్ ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకి, జోహాన్స్బర్గ్కి అది ఇక్కడ నుంచి తయారు చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి పోతూ ఉంటే ఎయిర్పోర్ట్లో నుంచి సీజ్ చేసాం. సో డ్రగ్ ఆ రోజు కాదు, అంత క్రితం కూడా డిఆర్ఐ వాళ్ళు ఒకసారి ఈ డ్రగ్ని హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే 2-3 సార్లు పట్టుకున్నారు డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల, బెంగళూరులో అయితే మొన్ననే కెప్టెన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక హైదరాబాద్ నేటివ్ అతను దాదాపు 300 కోట్ల డ్రగ్ని సీజ్ చేశారు. సో డ్రగ్ ఇవాళ కొత్త కాదు, ఇవాళ వచ్చింది కాదు. కాకపోతే ఒకటి, డ్రగ్ను కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే ఒకటి ఏమిటంటే మెయిన్లీ మన దగ్గర ఈ డ్రగ్ను కంట్రోల్ చేయడానికి సపరేట్ విభాగం అంటూ స్టేట్కు ఉండేది ఒక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిఐడి. దాంట్లో ఏమిటంటే లింగులిట్టుకుమని ఒక ఇన్స్పెక్టరు, ఒక ఎస్ఐఓ, 2 ఎస్ఐలో ఏదో కొంత స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఎంటైర్ అంటే 2 రాష్ట్రాలు కలిపి ముందుండేది. ఇప్పుడు ఈ 6 రాష్ట్రాల్లో ఉందో లేదో తెలియదు, కానీ హైదరాబాద్లో మాత్రం సిఐడిలో కంట్రోలింగ్కి నార్కోటిక్ బ్యూరో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది. సిఐడిలో నార్కోటిక్ విభాగం ఉంది. కానీ లోకల్ పోలీసులకి అంత సమయము లేదు. ఈ టైంలో ఎస్పెషలీ ఈ కోవిడ్ సందర్భంలో వాళ్ళు దాన్ని చూసుకోవడానికే తలతిక్కలవుతున్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఎఫెక్ట్ అయినారు, ఇబ్బంది పడుతున్నారు. సో అది దాంతోనే వీలు కావటం లేదు. ఈ సందర్భంలో అయితే వాళ్ళు చేసే పరిస్థితే లేదు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు అంటే ఇదే లోకల్ పోలీస్ రెడ్డి గారు ఇదే రైట్ టైం అనుకోండి ఈ రకంగా పడగ విప్పుతుందంటారా మాఫియా, డ్రగ్స్ మాఫియా? డెఫినెట్ గా సందిట్లో సడేమియా అని వాళ్ళకి సమయం లేదు, వీళ్ళకి దొరికిందే సమయం. కాబట్టి ఇది మంచి తరుణంగా భావించి వాళ్ళు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఒకటి చెప్పాను, ఇంతకుముందు సినిమా యాక్టర్ల పైన కేసులు రిజిస్టర్ చేసినప్పుడు నేను చెప్పాను, అయ్యా
మీరు అగెనెస్ట్ లా పోతున్నారు చట్టానికి. అంటే ఎండ్ యూజర్ని మనం పనిష్ చేయలేము. ఆయన బాధితుడు, పీడితుడు, అతన్ని ఏం చేయాలి? కౌన్సిలింగ్ ఇప్పించాలి, హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగుపరిచి వాళ్ళని ఇళ్ళకి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళపైన కేసులు పెట్టలేము. వాళ్ళపైన కేసులు పెట్టాలంటే వాళ్ళ చేతిలో నార్కోటిక్ డ్రగ్ ఉన్నప్పుడు మీరు పట్టుకుంటేనే వాళ్ళపైన కేసులు పెట్టగలరని ఆ రోజే చెప్పాను. సో దాంతో ప్రయోజనం లేదు. ఏమైనా మీరు ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నాడో, ఎవరైతే పెడలర్ ఉన్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగాలి. అది మ్యానుఫ్యాక్చరర్ అయితే మన దేశం వాళ్ళు కాదు, మీరు ఆ దేశానికి పోలేరు. ఇంత క్రితంలో దావుద్ ఇబ్రహీం కూడా చాలా సందర్భాల్లో నార్కోటిక్ డ్రగ్ని భారతదేశానికి సరఫరా చేసినాడు. ఈ సినిమా ఇండస్ట్రీకి నార్కోటిక్ డ్రగ్ని పరిచయం చేసిన వాళ్ళలో ఆరాధ్యుడు ఆయన. ఆ విధంగా వందల వేల కోట్లు సంపాదించి అదే డబ్బుల్ని సినిమాల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనుడు. అతని మనకు తెలుసు, అతని పైన చాలా కేసులు ఉన్నాయి. ఎన్నోసార్లు సిబిఐ ద్వారా ఇంటర్పోల్కి అలర్ట్ చేసి ఇంటర్పోల్ ద్వారా పాకిస్తాన్కి కొన్ని వందల సార్లు లెటర్ రాసాం. అయ్యా మీ దేశంలో ఫలానా ఇంటి నంబర్లో ఫలానా టెలిఫోన్ నంబర్లో ఆయన ఉంటున్నాడు, ఫలానా రోజు. రిటర్న్ గారు అవన్నీ ట్రేస్ చేయడానికి సాధ్యపడేదండి? ట్రేస్ చేసి అంత మ్యాన్ పవర్ ఉందా? అక్కడికి వెళ్ళేవారా? ఏ రకంగా ట్రేస్ చేసేవారండి? ఏ విషయం మళ్ళీ చెప్పండి. మీరు వేరే దేశాల వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఏ నెంబరు, ఏ ఇంటి నెంబర్తో సహా మీరు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చామని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు ట్రేస్ అయ్యేవండి? వాళ్ళు ఎక్కడున్నారు ఏంటన్నది వాళ్ళు ఏమైనా సహకరించేవారా? ట్రేస్ చేస్తే కూడా ప్రయోజనం ఏముంది? ఆ దేశంలో లేరు అని ఆ దేశాధిపతి ప్రకటిస్తే వాళ్ళు సహకరించేవారా అని మీకు ఒకటి. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఉన్నాడు, ఆయన కూతుళ్ళకి కొడుకులకి అందరికి పెళ్లిళ్ళు చేశాడు. సో అక్కడే ఉన్నాడు, ఇంటి నంబర్లు అన్నీ ఇచ్చాము. వాడు ఫలానా ఇన్ని వందల కేసుల్లో ముద్దాయని చెప్పి ఆయనకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మా దగ్గర లేడు అంటే ఏం చేస్తాం? మనం దండెత్తిపోగలమా ఆ దేశంపైకి? కాబట్టి ఇతర దేశాల నుంచి డ్రగ్ పెడలర్స్ ఉన్నంత వరకు దీన్ని ఆపడం మహా కష్టం. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు పెడలర్స్ని డెఫినెట్గా మిడిల్ మ్యాన్ని, పెడలర్స్ని, స్టాకిస్ట్ని అరెస్ట్ చేసి కఠినమైన మంచి ఇన్వెస్టిగేషన్ చేసి, ఇంకో గొప్పతనం ఏమంటే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే దీంట్లో 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. వాడు సంపాదించిన సంపాదన అంతా కూడా గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేయగలదు. అది జరగటం లేదు. ఆ దిశగా ఇంకో విషయం మెయిన్గా ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏమిటంటే లోకల్ పోలీస్కి అంత లేదు, ఇంకా సారాయి డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి దీనికి సీజ్ చేసేది, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉంది. వాళ్ళకేమో ఈ సారాయిలో వచ్చేటువంటి ఆ బ్రాందీ షాపుల్లో వచ్చేటువంటి కలెక్షన్లు, ఆ ఇల్లీగల్ దందాలు చూడడానికే సమయం లేదు. వాళ్ళు లింగులు ఇట్టుకుమని తక్కువ స్టాఫ్ ఉన్నారు. ఎవరికి ఉంది ఇంత సమయం? సో సెంట్రల్ నార్కోటిక్ బ్యూరోలో వాళ్ళు నిఘా ఉంచి పెద్ద పెద్ద చేపలను మాత్రమే పడతారు, చిన్నదానుల గురించి వాళ్ళు పోలేరు. వాళ్లకు స్టాఫ్ కొంచెమే ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా దీంట్లో నార్కోటిక్ డ్రగ్ విభాగంలో మనం చేయాలంటే మీరు డెఫినెట్గా ఒక డెకాయిని నియమించాలి. డెకాయిని నియమించాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఇతర దాంట్లలాగా ఇన్వెస్టిగేషన్ సాగదండి. ఇప్పుడు మీరు డ్రగ్ అమ్ముతున్నారు అంటే వాడి దగ్గరికి అయ్యా నాకు డ్రగ్ కావాలంటే వాడు జోబులో తీసి తప్పని మీకు ఇవ్వరు. మీ మీద నమ్మకం కలగాలి. మీరు ఎవరో వాడు మీకంటే ఎక్కువగా, పోలీసుల కంటే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటారు. ఏం చేస్తారంటే ఒక గ్రౌండ్ వర్క్ కూడా ఉంటుంది వీళ్ళకి, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలని. అవును, డెఫినెట్గా ఉంటుంది. గ్రౌండ్ వర్కే కాదు, వాళ్ళకి స్పెషల్ ఇంటెలిజెన్స్ అంటే మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు వాడిని ఫాలో అవుతారు. వాడు ఎవడు ఏమని దాన్ని ఛేదించాలి అంటే మేము చాలా సందర్భాల్లో డెకాయిని ఏర్పాటు చేసాం. డెకాయిని ఏర్పాటు చేసి వాడికి 50,000, 30,000, లక్ష రూపాయలు ఇస్తే వాడు అప్పుడప్పుడు 2-3 సార్లు కొనుక్కొని వాడిని ఫాలో అయ్యి వీడు ఎక్కడ పెట్టాడని తెలిసి అప్పుడు వాడిని డెన్ను రైట్ చేస్తే మనకు దొరుకుతుంది. చిన్న పట్టం ఉంటుంది. రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సినీ తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత రామ సత్యనారాయణ గారు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి సత్యనారాయణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం జరుగుతుంది? మళ్ళీ డ్రగ్స్ మాఫియా వచ్చింది. డ్రగ్ మాఫియా అని పేరు వచ్చేసరికల్లా ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కి పడుతుంటుంది. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇరుక్కున్నారు, ఎలాంటి వారు ఉన్నారు అని. మళ్ళీ నిన్న నైజీరియాలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది, డ్రగ్ ముఠాని. ఏ రకంగా చూడాలి? ఎందుకు ఇలాగా పెడతో పడుతుంది? ఒక పరిశ్రమ అవనియండి, లేకపోతే యువత అవనియండి,
ఎందుకు ఈ మహమ్మారికి బానిసలు అవుతుంది? ఏం చెప్తారు మీరు? కాదండి, సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది కాబట్టి మీరు మా గురించి ఆలోచిస్తారు తప్పండి. సినిమా ఇండస్ట్రీలో 1% ఉంటుంది, మిగతా చోట బయట తిరుగుతుంది, అంత రియల్ ఎస్టేట్ తిరుగుతుందండి, పొలిటికల్ గా తిరుగుతుంది, అన్ని చోట తిరుగుతుంది. సినీ పరిశ్రమ కాదండి సత్యనారాయణ గారు, సినీ పరిశ్రమ నేను అంటలేదు. యూత్ కూడా పెడతో పడుతున్నది. ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ మత్తులకు బానిస అవుతున్నారు. నేను అన్ని యాంగిల్స్ నుంచి అడుగుతున్నాను. మీరు అంటే మీరు సుదీర్ఘంగా చాలా సినిమాలు నిర్మించారు కాబట్టి, మీరు చూస్తుంటారు కాబట్టి, ఇక్కడ మనిషి కాబట్టి ప్లీజ్. అవునా, మన మధ్య భీమవరంలో కూడా వచ్చిందంటండి. అవును, మొన్న భీమవరంలో కూడా దొరికిందంటండి. డ్రగ్స్కి ఏ ప్రాంతం కూడా అతీతం కాదండి, తెలుస్తున్నది మనం చూస్తున్న పరిస్థితి. రైట్, చెప్పండి. ఏమండి, యువత ఏం పాడైపోతున్నారండి. ఈ ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత, ఈ అవైలబిలిటీ ఎక్కువైపోయిన తర్వాత యువత బాగా పాడైపోతుందండి. ఈ పోలీస్ కంట్రోల్ చేస్తేనే జరుగుద్ది ఆ పని అండి. అది ఒకసారి కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్ గా దాన్ని నిర్మూలించవచ్చండి. ఎందుకంటే వీళ్ళు కూడా తూతూ మంత్రంగా పట్టుకుని వదిలేయడం, తర్వాత మళ్ళీ కేసులు పెడతాం తప్ప అది ఎక్కడ కూడా ప్రూవ్ చేసేది కూడా కనపడలేదు మనకి. చూడండి, గతంలో కూడా చాలా కేసులు ప్రూవ్ చేయలేదండి. వాళ్ళని కూడా శిక్ష పడిందని కూడా ఎక్కడ మనకి దాఖలాలు లేవు. అంటే శిక్ష పడడానికి ఆటోమేటిక్ గా మేనేజ్ చేస్తుంటారు కదండి సత్యనారాయణ గారు. అది సినీ పరిశ్రమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు చాలా మంది పేర్లు వచ్చినాయి, కానీ ఆ పేర్లన్నీ ఏమైపోయినాయో తెలియని పరిస్థితి. మీ పరిశ్రమే మేనేజ్ చేస్తుంటారు కదా. అబ్బాయి మేనేజ్ చేయడం కాదండి, అక్కడ వాస్తవం లేదు, అందుకనే వెనక్కి వెళ్ళిపోయారు, బ్యాక్అవుట్ అయ్యారు. అక్కడ ఏ వాస్తవం లేదు కాబట్టి బ్యాక్అవుట్ అయ్యారండి. డ్రగ్స్ సంబంధించింది ఏదీ లేదు సినీ పరిశ్రమకు సంబంధించింది. లేదండి, ఇది 0.1% ఎక్కడ ఉండొచ్చు తప్పండి. అది పెద్ద సీరియస్నెస్ ఏం కాదు. అది అలా ఎవరు దాని మీద ఆధారపడి లేరు సార్. తప్పదుగా. కాబట్టి ముందు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా తీసుకుంటే డిఫరెంట్ గా దొరుకుతారండి. ఇప్పుడు మర్డర్ చేసిన వాడు 10 రోజులు 4 రోజులు లేట్ అవుతుంది తప్ప దొరకట్లేదు మనకి. ఇన్ని కేసులు మనం ఛేదిస్తున్నదండి. అలా ఇది కూడా ఈజీగా దొరుకుతారండి. రైట్, పోలీసులు తలుచుకుంటే చేయలేని ఏమి లేదు సార్. పోలీసులు తలుచుకోలేదంటున్నారా? పోలీసులు తలుచుకోవట్లేదు చెప్పాలి ఆ విషయం. నేను కామెంట్ చేయను. కాదు, మీ కేసులు పట్టుకుంటున్నారు, దాన్ని ఎక్కడ మరి దొరకట్లేదుగా, రివ్యూ అవ్వట్లేదుగా. దొరకడానికి మేనేజ్ చేస్తున్నారని కదా. దానికి ఇండస్ట్రీయే బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు. దాన్ని మేనేజ్ అంటారా, ఒత్తిడి అంటారా? మీకు వాళ్ళకి ఒత్తిడి అంటారా, పోలీసులు ఒత్తిడి అంటారా? రైట్. ఓకే అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సంజయ్ గారు, POW నేషనల్ కన్వీనర్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి సంజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సంజయ్ గారు, చూస్తున్నాం డ్రగ్ మాఫియాకి హైదరాబాద్ అడ్డాగా మారుతుందా అంటే అవునని చెప్పక తప్పటం లేదు. ఒక పక్క కరోనా వైరస్తో ఏం జరుగుతున్నదో తెలియని దుస్థితిలో ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ బిక్కుమంటుంటే, మరోపక్క సందట్లో సడేమియా అంటూ చాప కింద నీరులా డ్రగ్స్ విస్తరిస్తున్న నేపథ్యాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? ఈ కరోనా విపత్తు కాలంలో మొత్తం సివిల్ సొసైటీ కూడా ఇన్వాల్వ్ అయి ప్రభుత్వాలతో పనిచేయవలసిన టైం ఇది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భంలో కబ్జాలు పెరుగుతున్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా ఎక్కువైంది. అది నేషనల్ లెవెల్లో కూడా ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు. అట్లాగే క్రైమ్ పెరుగుతోంది, కబ్జాలు పెరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు డ్రగ్ మాఫియా కూడా మరోసారి అడగవిప్పినట్టు మనకి కనిపిస్తోంది. అంటే ఈవేళ రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి మాఫియా ఎవరైతే ఉన్నారో మన నగరంలో, ఈ పోలీసులు, రాజకీయ నాయకులు, వీళ్ళెవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఎంత కొంత ఉన్నది మనకి ఇండియాలో కనపడుతుంది. అట్లాగే ఇప్పుడు మొన్న కూడా చూసాం, యూపీలో ఎంత ప్రముఖ పాత్ర పోషించాడు, అతన్ని పెంచి పోషించింది పోలీసులు, రాజకీయ నాయకులే. ఆఖరికి పోలీసులను 8 మందిని చంపినాక అప్పుడు ఎన్కౌంటర్ డ్రామా ఆడారు. అట్లా పోలీసులు చూసి చూడనట్లు ఉండడం, లేకపోతే చేతులు కలపడం, రాజకీయ నాయకులు వాళ్లే డ్రగ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ కాంట్రాక్టర్లు, ఇల్లీగల్గా లిక్కర్ అక్రమ సారా నుంచి మొదలు పెడితే మనం చూసాం 2 రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా సారా కింగులు రాజకీయాలని నిర్దేశించారు. ఆ తర్వాత లిక్కర్ మాఫియా అక్రమంగా అఫీషియల్గా లిక్కర్ పేరుతో వచ్చి అక్రమంగా లిక్కర్ వ్యాపారాలని సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దాంట్లో ఎంత క్రైమ్ ఉండేది, ఎంతమందిని చంపారు, ఎంతమందిని మేనేజ్ చేశారు. వాళ్ళు తర్వాత క్రమంలో రాజకీయ నాయకులు అయ్యారు, వాళ్ళు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మన దగ్గర అవినీతితో లింక్ అయినటువంటి మాఫియా వీళ్ళు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించినంత వరకు కూడా వీటిని మనం అరికట్టలేము. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సంబంధం ఉంది. అంటే ఉన్న రాజకీయ నాయకులందరికీ ఉందని నేను అన్ను. ఖచ్చితంగా
లిక్కర్ మాఫియా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ కబ్జాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అసలు ఉందా? తెలంగాణ ప్రభుత్వంలో అన్యాయం జరిగినోడికి ఎక్కడికన్నా వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఉందా? వాడి భూములు కోల్పోయినా, లేకపోతే వాడికి ఏ అన్యాయం జరిగినా, మహిళ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ఏ అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? అసలు వ్యవస్థ పనిచేస్తుందా అనే పరిస్థితి వచ్చిందండి. ఒకప్పుడు ఇంత అంటే గతంలో లేవా ఇవాళే కొత్తగా వచ్చాయని నేను అనట్లేదు, ఎప్పుడు ఉన్నవే అయినా సరే ఒక వ్యవస్థ జవాబుదారీగా మాత్రం ఇప్పుడు లేదండి. రైట్ సంజయ్ గారు, ఒక్క హైదరాబాద్ నగరానికే ఇది పరిమితం కాని పరిస్థితి. మనం చూసాం, మనం భీమవరంలో కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి అని చెప్పి కథనాలు వచ్చిన పరిస్థితి, రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకున్నారు. అంటే ప్రశాంతమైన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల గురించి మనం ఏం చెప్పుకుంటాం అంటే పచ్చని ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ప్రాంతాలు, ప్రశాంతమైన ప్రాంతాలు అని మనం మాట్లాడుకుంటాం. సో అలాంటి ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ విస్తరిస్తున్న నేపథ్యం చూస్తే, ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో యువత భవితవ్యం ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన రెండు రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాలు తప్ప ఏవి ప్రశాంతమైన ప్రాంతాలు కావండి. సరే, కొంతమంది ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ప్రశాంతం కాదు అనుకోవచ్చు, నక్సల్ ఉద్యమాలని దృష్టిలో పెట్టుకుని. కానీ నా దృష్టిలో ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇంత క్రైమ్ కానీ, ఆదివాసీ ప్రజల్లో ఇంత లేదు. వాళ్ళ అడవిని కాపాడుకోవడానికే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ప్రశాంతత కావాలంటే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందేనా? అంటే ప్రశాంతమైన ప్రాంతాలు ఏవి కావు అని చెప్తున్నా. ఎక్కడైతే అంటే ఆదివాసీయేతర ప్రాంతాల్లో ఈ రౌడీయిజం, గుండాయిజం, రాజకీయాల పేరుతోటి అన్యాయాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం అనేది ఉంది. మనం చరిత్రలోకి వెళ్తే అన్ని కనిపిస్తాయి. సివిల్ సొసైటీలో జరిగే క్రైమ్ నుంచి పొలిటికల్ క్రైమ్ వరకు కూడా మీరు ఈస్ట్లోకి వెళ్ళండి. ఈస్ట్లో ఉన్న రాజకీయాలని మనం పరిశీలిస్తే అక్కడ ఉండే లిటిగెన్సీ నుంచి క్రైమ్ వరకు మనకు కనిపిస్తాయి. రైట్ సంజయ్ గారు, అంటే దౌర్జన్యాలు ఉన్నాయి రాజకీయ నాయకులు అని చెప్తున్నాను. కాబట్టి అసలు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించడం, అమలు చేయించాల్సిన రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే అమలు యంత్రాంగాల్లో ఉన్న అవినీతి ఈ వ్యాపారాలు పెంచి పోషించడానికి ఉపయోగపడుతుంది అనేది నేను ఇక్కడ చెప్పగలను. రైట్ సంజయ్ గారు, మళ్ళీ వస్తానండి ప్లీజ్ వెయిట్. యమునా పాఠక్ గారు, రైట్ యమునా పాఠక్ గారు, ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో? మొన్న భీమవరం, ఈరోజు హైదరాబాద్, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈరోజు అమ్మకాలు సాగించే పరిస్థితి. యువత బడాబాబుల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే విస్తరిస్తే, ఈ సంస్కృతి విస్తరిస్తే రానున్న రోజుల్లో ఎలాంటి ఇష్యూస్ మనం చూసే పరిస్థితి ఉంటుంది? అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఈరోజు దాదాపు 5.8 అడల్ట్ పాపులేషన్ అండ్ చాలా దురదృష్టకరం ఏంటంటే 25% ఆఫ్ యూత్ పాపులేషన్. ఇందులో అధిక శాతంగా డ్రగ్స్ వినియోగించే వారి యొక్క సంఖ్య మనం తీసుకున్నా, ఏ జనాభాలో ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే యువత, 25% గ్లోబల్ స్టాటిస్టిక్స్. సో ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు రీసెంట్గా తీసుకుంటే ఒకప్పుడు కేవలం ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా మనం చూస్తుంటే భారతదేశం అంతా కూడా మెయిన్ కాస్మోపాలిటన్ సిటీస్ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లోనే మనం అధిక సంఖ్యలో మనము ఈ యొక్క పర్సంటేజ్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దౌర్భాగ్యవశాత్తు అటు మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ ఆర్ పంజాబ్ చూసుకుంటే, పంజాబ్ రాష్ట్రం అంతా కూడా మనకు తెలిసిందే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక సినిమా కూడా ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని మనకి ఒక మూవీ కూడా మనకు వచ్చింది వర్మ గారు. పంజాబ్ అంతా కూడా మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఎవ్రీ సెగ్మెంట్ అక్కడ చాలా వరకు కూడా యువత మాదక ద్రవ్యాలకి బానిసలైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాలు లైక్ మేజర్ సిటీస్ విశాఖపట్నం, వైజాగ్, బెంగళూరు, ఢిల్లీ, బాంబే, గోవా, ఉత్తరీశాన్య రాష్ట్రాలు ఇలా ప్రథమంగా మేజర్ సిటీస్ని టార్గెట్ చేస్తూ వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కీలక అంశం ఏంటంటే గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 14 జోన్స్గా విభజించడం మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా దాదాపు 100 మందికి పైగా ఎవరైతే డ్రగ్ మాఫియా ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో భారతదేశం అంతా, వీళ్ళని ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క సంస్థ విస్తృతంగా కూడా వారి యొక్క కార్యాచరణ, వారి యొక్క ఆపరేషన్స్ చేయడం మనం చూడడం ఇది గమనార్హం. ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా అక్టోబర్, నవంబర్లో చేసిన ప్రణాళిక.
అదే కనుక మీరు చూస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్, అది మనకి నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నార్త్ ఈస్ట్ ఫ్రంటీరియర్ కానివ్వండి, ఈ యొక్క రాష్ట్రాల నుంచి అధికంగా కూడా మనము ఇటువంటివి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషలీ త్రూ బార్డర్స్, లైక్ ఇక్కడ బంగ్లాదేశ్, బర్మా, ఇక్కడైతే మీరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మేజర్ సోర్సెస్గా త్రూ జేఎన్కే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా కూడా మీరు ఒక స్టాటిస్టిక్స్ చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటి ఖరీదు చాలా ఎక్కువైనప్పటికీ కూడా భారతదేశంలో దీని అమ్మకాలు చూస్తే చాలా అతి తక్కువ ధరలో వీళ్ళు విక్రయించడం అనేది మనం నిజంగా గమనించాల్సిన అవసరం ఉంది. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ లాంటి నగరంలో దేవర్ సో మెనీ ఇన్సిడెంట్స్ విచ్ కేమ్ ఇన్ టు లైట్. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న చాక్లెట్స్ రూపంలో కానివ్వండి, పిల్లలకి యువతకు కూడా ఇదే సోకాల్డ్ మన దరిదాపుల్లో ఉన్న ఏరియాస్లో విచ్చలవిడిగా అర్ధరాత్రి అయితే చాలు ఈరోజు డ్రగ్స్ మాఫియా ఎంత చెలరేగిందో, ఎన్ని కథనాలుగా మీడియా తీసుకొచ్చిందో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్స్, డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, ఈరోజు ఇటువంటి చట్టాలు ఉన్నప్పటికీ భారతదేశంలో వీటి మీద కఠినంగా శిక్షలు అమలు చేయకపోవడమే ఈరోజు డ్రగ్ మాఫియాకి ఇంత రోజు వీళ్ళు చెలరేగిపోతున్నారంటే వీళ్ళ మీద కఠినాది శిక్షలు లేకపోవడమే అనేది దృఢంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే మీరు పక్కనున్న దేశాలు తీసుకోండి, ఇంక్లూడింగ్ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, లేకపోతే మనకి ఈ మేజర్ ఏరియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకోండి, చైనా తీసుకోండి, సౌత్ ఏషియాలోనే చాలా వరకు దేశాలు ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించి అతి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అమలు పరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతైనా మనకి చట్టపరంగా ఎన్ని తీసుకొచ్చినప్పటికీ అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది ఈరోజు మనం నిజంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మహమ్మారి డ్రగ్స్, ఇది మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్గా ఉన్న ఈ యువత వీళ్ళందరూ కూడా అంటే ఒక దేశ ప్రగతికి ఔన్నత్యానికి దోహదపడే ఈ యొక్క యువత అంటే మనం 18 to 35, 18 to 40 ఇయర్స్ ఉన్న ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఈరోజు పూర్తిగా మాదక ద్రవ్యాలకి మద్యానికి బానిసలైపోయి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. రైట్ దత్తాత్రేయ గారు, ఏ రకంగా చూడాల్సింది? ఈరోజు విద్యార్థి సంఘ నాయకులుగా మీరు ఉంటున్నారు, జరుగుతున్న అంశాలు అంటే ఈరోజు వెలిగి చూసింది, ఎప్పుడైనా ఎలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు 2-3 రోజులు హడావిడి చేయడం, దీని మీద మాట్లాడుకోవడం మళ్ళీ మామూలే. అంటే ఇలాంటి టైంలోనే ప్రధానంగా కొన్ని ప్రాంతాలని డ్రగ్ మాఫియా టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. జరుగుతున్న అంశాలు మనం చూస్తే ఈ టైంలో కరోనా టైంలో పెద్దగా పోలీసు వ్యవస్థ అంతా కూడా దాని మీదే డైవర్ట్ అయి ఉంటుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పి ఈ రకంగా వెళ్తున్నారని చెప్పే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా దీన్ని నిర్మూలించాలి అంటే ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది, ఎలాగ ఉక్కుపాదం డ్రగ్ మాఫియా మీద మోపాల్సి వస్తుంది? వర్మ గారు వ్యవస్థలో మార్పు రానంత వరకు అంటే ఇప్పుడు దొంగని దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులనే కాదు, రాజకీయ నాయకుల అండదండలతో ఒక వ్యవస్థ ఈ సమాజంలో కొనసాగుతూ ఉంది. ముంబై కేంద్రం నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు, నిన్న మొన్న భీమవరం వరకు, అంటే ఎక్కడ చూసినా కూడా యమునా పాఠక్ గారు చెప్పినట్టుగా, మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా యువతను వ్యసనాల వైపు మళ్లించడం వల్ల ఈ రంగాన్ని ఆర్థిక లావాదేవీలకు వాడుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. మనం రీసెంట్గా జరిగినటువంటి ఒక 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను వర్మ గారు. దాన్ని ఈ కూకటి వేలతో పెకిలించి తీసేయలేమా అంటే 100% తొలగించవచ్చు. కానీ ఏదైతే కొన్ని చట్టాలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయంటే చట్టాలే ఒక వ్యక్తికి మళ్ళీ అవకాశాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ డ్రగ్స్ అనేటువంటివి అత్యంత అంటే ఖరీదైనటువంటి డ్రగ్స్ని కూడా వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, ఎస్పెషల్గా నైజీరియా కావచ్చు, ఉగాండా కావచ్చు, కెన్యా కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో, మెహదీపట్నంలో కావచ్చు, ఇక్కడ తార్నాక ప్రాంతంలో కావచ్చు, అక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో ఈ పబ్స్కి కావచ్చు, హుక్కా సెంటర్స్కి కావచ్చు వీటిని సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏదైతే మనము చూసాం, ఇప్పుడు మన ఎవరు ఉన్నారు డ్రగ్స్కి ఇన్ఛార్జ్గా ఉండే ఎక్సైజ్ సిబిగా ఉన్నటువంటి వర్మ గారు, ఆయన పేరు రావట్లేదు, రైట్, ఆయనని కేంద్రంగా చేసుకొని ఐఏఎస్ గారు చంద్రయాన్ గారు, తర్వాత అకుల్ సబర్వాల్ గారిని దీనికి సిపిగా నియమించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక
అంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పాపం చిన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరియర్లో పైకి వస్తున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి మిగతా బడా కుటుంబాలు, పెద్ద కుటుంబాలని కాపాడడం కోసం, అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం యొక్క కుట్ర కూడా ఏం దాగి ఉందంటే, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నగరం నుంచి వేరే ప్రాంతానికి, అంటే 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీ ఒక ఊపు అందుకుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నామనేటువంటి ఊహాగానాలు మొదలయ్యాయో అప్పుడే ప్రభుత్వం అనేటువంటిది ఉలిక్కి పడింది. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా దెబ్బతినే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో అకుల్ సబల్ వారిని ఒక ఆయుధంగా వాడుకొని చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, చిన్న వ్యక్తుల మీద టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడాబాబులందరికీ ఒక భయాన్ని పరిచయం చేశారు. అలాగే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఏదైతే ఒక వారం రోజులు సినిమా ఇండస్ట్రీని ఒక ట్రైలర్గా, ఒక మూవీ ఏదైతే ఒక సినిమా రిలీజింగ్ టైంలో వాడుకునేటువంటి ట్రైలర్గా వాడుకున్నారే తప్ప ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పూర్తిగా కూకటి వేలతో తొలగించే ప్రయత్నం మాత్రం చేయకపోవడం ప్రభుత్వం యొక్క విఫలంగానే భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఇప్పుడు ఏదైతే ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారితో దేశం మొత్తం కావచ్చు, రాష్ట్రం కావచ్చు అతలాకుతలం అవుతా ఉంది. ఏంటంటే పూడ్చుకోలేనటువంటి లోటుని మనం అనుభవిస్తూ ఉన్నాం. మొన్న నల్గొండ జిల్లాలో ఒక తల్లి అంటే నిస్సాయురాలు అయిపోయి ఆయన సొంత కొడుకు కళ్ళ ముందే చనిపోతున్నా కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మానవ హక్కుల సంఘం అనేటువంటి స్పందించే పరిస్థితి. అంటే రాష్ట్రము ఇటు ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఇలాంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఇల్లీగల్ డ్రగ్స్ మాఫియా కావచ్చు, మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా అంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది వర్మ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఒకరోజు యాక్షన్ ప్లాన్ కాకుండా ఒక పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకొచ్చి ఈ డ్రగ్స్ మాఫియాని కూకటి వేలతో తొలగించకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యువత చెడుదారిన పడే అవకాశం ఉంది. ఈ నగరానికి ఉన్నటువంటి ఒక మంచి పేరు కూడా చెదిరిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు, చారిత్రకమైనటువంటి నగరం. ఇక్కడ ఉన్నటువంటి నగరానికి కొన్ని పోరాట ప్రతిమలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యమాలు జరిగాయి, ఇక్కడ సామాజిక ఉద్యమాలు కావచ్చు, మిగతా ఉద్యమాలు కావచ్చు, జరిగినటువంటి చరిత్ర ఉంది. స్వాతంత్ర పోరాట ఉద్యమం, వందే మాతర ఉద్యమం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ డ్రగ్స్ మాఫియా వల్ల కావచ్చు, మిగతా వాళ్ళ కావచ్చు చెడు పేరు వస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ డ్రగ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మేము విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం టీవీ ద్వారా. రెడ్డి గారు ఎప్పుడు చూసినా డ్రగ్ మాఫియా పేరు పెడితే నైజీరియన్సే ఎక్కువగా కనిపిస్తుంటారు, నైజీరియన్సే ఎక్కువగా దీన్ని అమ్మకాలు సాగిస్తుంటారు. అసలు హైదరాబాద్లో మీ హయాం నుంచి మీకు తెలిసినంత వరకు నైజీరియన్స్ అసలు ఎంతమంది ఉంటారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అన్నది పోలీస్ అధికారులు నిఘా పెట్టి వాళ్ళని కట్టడి చేయలేరా? అన్ని లక్షల మంది ఉన్నారా నైజీరియన్స్ హైదరాబాద్ నగరంలో? ఏమన్నా ఒక్క విషయం వర్మ గారు మీరు అక్కడ గుర్తించుకోవాలి. ఒకటి ఇక్కడికి నైజీరియన్స్ కానీ మిగతా దేశాల వారు కానీ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వస్తారు. ఎడ్యుకేషన్ కోసమే వీసా తీసుకొని ఇక్కడికి వస్తారు. అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ మహాపట్టణంలో వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ నిఘాలోనే వీళ్ళు ఉంటారు. జనరల్ గా అయ్యా మేము మాకు వీసా వచ్చింది, ఫలానా రోజులు ఫలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మేము చదువుకోవడానికి వచ్చామని. వీసా గడువు అయిన తర్వాత వాడికి పోయి ఏ ఓల్డ్ సిటీలోనో ఏదో దగ్గర దాక్కుంటాడు. సో అక్కడికి పోయి అక్కడ సరైన సమాచారం సేకరణకి చాలా కష్టమైపోయింది ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైనా ఇండ్లలో రెంట్కి వీళ్ళేమో పైన ఆకాశంలో నుంచి బిజినెస్ చేయరు, ఎవరైనా ఇంట్లోనే ఆశ్రమం తీసుకొని చేస్తారు. ఆ ఇంటి ఓనర్కి 5,000 రెంట్ దగ్గర 10,000 రూపాయలు ఇస్తానంటే యాక్చువల్గా ఎవరైనా రెంట్కి ఇచ్చి ఇట్లాంటి ఇల్లీగల్ దందా కానీ అనుమానాస్పదంలో ఉంటే పోలీస్ ఆఫీసర్కి ఆ ఇంటి ఓనరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు చెప్పరు. ఇంకొక 2,000 ఎక్కువ ఇస్తే అసలు మా ఇంట్లో ఎవరు లేరండి అని చెప్తారు. అక్కడ ఒక లోపం ఉంది. సో దానివల్ల ఇంకోటి ఏమంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇమీడియట్గా అంటే పోలీసు వ్యవహారంగా పోలీసులు కానివ్వండి, ఈ వీసా విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో వీళ్ళపైన సరైన నిఘా లేకపోవటం. ఇంకోటి ఏమిటంటే మన కొన్ని హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో డబ్బు కాసపడి ఇట్లాంటి వాళ్ళను చాలా సందర్భాల్లో మనం ఇదే కాదు బాంబ్ బ్లాస్ట్లు అయిన సందర్భాల్లో కూడా వాళ్ళని దాచుకున్నటువంటి ఇండ్లలో పెట్టి వాళ్ళ గురించిన ఆచూకీ చెప్పని సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నేను ఓల్డ్ సిటీలో చార్మినార్లో 4 సంవత్సరాలు పనిచేశాను. కొన్ని ప్రాంతాలలో కనీసం పోలీసులకి సరి అయిన సమాధానం అటువైపు ఉంచి కనీస సమాచారం కూడా సేకరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సో ఈ కారణాల వల్ల
నైజీరియన్స్ ఇక్కడ చేస్తున్నారు ఈ దందా. ఇంకోటి ఏమిటంటే వేర్ దేర్ ఈస్ డిమాండ్ దేర్ ఈస్ సప్లై. ఇప్పుడు 10 రూపాయల వస్తువుని 100 రూపాయలు ఇస్తానంటే ఎవరు ఆశపడరు, ఎవరు చేయరు దందా. కాకపోతే ఇంకో విషయం, ఈ దందా జరగడానికి ముఖ్య కారణం ఇన్వెస్టిగేషన్ లో సరైనటువంటి పందా ఉపయోగించకపోవడం. మనం చూసాం సినిమా పరిశ్రమలు అని మీరు అంటున్నారు, కాదండి. ఆడేవాళ్ళు ప్రతి కాలేజీలో ఉన్నారు, ఈ మధ్యకాలంలో ప్రతి స్కూళ్ళల్లో ఉన్నారు. దానికి కారణం తీసుకుంటే ఎలా వీళ్ళ నుంచి మహమ్మారి నుంచి బయటపెట్టగలంటే ముందు తల్లిదండ్రుల బాధ్యత వహించాలా, తర్వాత స్కూల్స్ కాలేజ్ మారల్స్ ఎథిక్స్ గురించి, మంచి అలవాట్ల గురించి ఎక్కడుందండి ఏ స్కూల్లో? ఇప్పుడు పిల్లవాడికి సమయం అదే సాయంత్రం అయితే 2 పీరియడ్లు ఆడుకుంటే వాడు వచ్చి నిద్రపోతాడు. ఈ సెల్ ఫోన్ ఒకటి, తల్లిదండ్రులు ఒకటి, స్కూళ్ళు కాలేజెస్ ఎథిక్స్ మారల్స్ లోపించడం, అదేవిధంగా నిఘా వైఫల్యం, ఈ కారణాల వల్ల ఈ మహమ్మారి వ్యాపిస్తుంది. కానీ వీళ్ళని ప్రతిష్టంగా ఉండాలి అంటే డెఫినెట్గా నిఘా విభాగం కరెక్ట్గా ఉండాలి. చట్టాలు మీరు చెప్పారు చట్టం అంటున్నారు, ఏం చేస్తారండి చట్టం? ఇప్పుడు నేనే ఒక 4 విట్నెస్లను పెట్టి సందగారినో ఇంకొకరినో పెడతాను. సందగారు ఏమో పర్వాలే వచ్చి చెప్తామంటారు. పొలిటికల్ ప్రెషర్ వస్తుంది ఆమె పైన. ఏదో ఒక పార్టీ, సపోజ్ ఆమె పిఓడబ్ల్యూ కాకుండా వేరే పార్టీకి సంబంధించింది అనుకోండి, అరే మన పార్టీ వాడు నువ్వు వదిలేయమంటారు, లేదు డబ్బులకు ప్రలోభ పెడతారు. అదే కాకుండా మన వ్యవస్థ కోర్టుల్లో మనం చెప్పకూడదు, కానీ వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది కోర్టుల పైన. ఒక్కొక్క రోజు 200 కేసుల నుంచి 300 కేసులు విచారించాల్సిన పని. దాంతో ఏమైపోతుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్. ఇవాళ అరెస్ట్ చేసినోడు 6 సంవత్సరాలకో 10 సంవత్సరాల వరకు ట్రయల్ జరిగితే విట్నెస్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆ కేసులు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఎవరో 10 మంది మారుతారు, ఆయన సరిగా కోర్టులో సాక్ష్యం చెప్పడు. 1 పొలిటికల్ ప్రెషర్, 2 డబ్బులు వస్తాయి, 3 సరైన సమాచార సేకరణలో లోపము, ఇన్ని విధాలుగా కేసులు లోపము అక్విట్ అవుతున్నాయి. కాబట్టి ఈ కేసుల వ్యవహారం అదే కాకుండా మనం చూడండి, పోలీసు వాళ్ళకే అంత సమయం లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సారాయి బిల్లులు అవి లోన్లు అవి కలెక్ట్ చేసుకోవడానికే వాళ్ళకి ఖర్చు సరిపోతుంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో లింగులు ఇట్టుకుని 3 ఉంటారు. వాళ్ళు స్టేట్లో ఏం కంట్రోల్ చేయగలుగుతారు, ఏం ఇన్ఫర్మేషన్, డిఆర్ఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అయినా వాళ్ళు చిన్న చితక దాంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోరు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి తెలుసు ఏ దేశంలో ఎవరు ఏ విధంగా సప్లై చేస్తారని, వాళ్ళు షేర్ చేసుకోరు. ఇంకో వ్యవహారం ఏమంటే ఒక ఇంపార్టెంట్ వ్యవహారం, దేర్ ఈస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. దట్ ఈస్ దేర్. ఎందుకంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటే వాడు పెద్దవాడైతాడనో, లేదు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ట్రాక్ చేయలేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుందనో, ఈ విధంగా కూడా లోపాయికారితనం అయిపోయింది. దానివల్ల ఇన్వెస్టిగేషన్ కూడా సరిగా సాగటం లేదు. ముఖ్యంగా యువత పెడుదోవ పట్టడానికి కారణం తల్లిదండ్రులు, ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఏమంటే మారల్ క్లాస్ పెట్టి చెప్తే అయ్యా ఈ ఏదో పనులు చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందిరా అని చెప్పగలిగేది లేదు. అదేవిధంగా స్కూల్స్ కాలేజీలు అపార్ట్మెంట్లలో పెట్టి నడిపితే వాటికి శరీర రౌఢ్యం ఎట్టొస్తుంది, వికాసం ఎక్కడొస్తుంది, అది లేదు. ఇవన్నీ కారణాల వల్లనే డ్రగ్ మాఫియా. సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? నేను క్లాప్ కొట్టినాను సార్. కాదు, రెడ్డి గారి క్లాప్స్ అండి. ఎందుకంటే వాస్తవాలు నిజంగా చెప్పారండి ఆయన. ఇప్పుడు పోలీసులు తలుచుకుంటే ఏమి చేయలేని ఏమి లేదు సార్. ఎవరినైనా ఎక్కడ ఎంత అర్థపాతాలలో ఉన్నా సరే బయట లాగలరండి వాళ్ళు. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి, షూటింగ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చి ఎవరైనా పట్టుకోండి అంటే 24 hours పట్టుకునే కెపాసిటీ ఓన్లీ పోలీసులకి ఉందండి. ఆయన చాలా నిష్పక్షపాతంగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ సార్ రెడ్డప్ప గారు. ఎందుకంటే అంత డెలిబరీ చెప్పారు ఎవరు దొరక నాకు తెలిసి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇలాంటి అంటే 0.1% ఎక్కడ ఉండొచ్చండి. కానీ ఆయన చెప్పినట్టుగా కాలేజీలు, స్కూళ్ళలో అన్ని చోట్ల ఉన్నాయండి ఇన్ని. కానీ పోలీసులకు మాత్రం ఫుల్ పర్మిషన్ ఇస్తే దీన్ని కంట్రోల్ చేయగల సత్తా వాళ్ళకి ఒక్కరికి ఉందండి, ఇంకెవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పట్టుకునే పవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఇప్పుడు సామాన్యుడిగో రాజకీయ నాయకుడిగో ఏదైనా పవర్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పట్టుకోలేరు కదా. ఎప్పుడు పోలీసు వ్యవస్థకి ఎవరైనా భయపడతారో, ఎవరైనా కంట్రోల్లో వస్తారండి. సత్యనారాయణ గారు, రెడ్డన్న గారు స్ట్రైట్ గా మాట్లాడారు, మీరు ఎప్రిషియేట్ కూడా చేశారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా సమాధానం చెప్తారా? చెప్పండి. ఏం లేదు, మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కదా, మీరు చూసిన ఎవరైనా సినీ నటుల్లో కానీ లేకపోతే వేరే ఆర్టిస్టుల్లో కానీ వేరే రకంగా కానీ డ్రగ్స్ తీసుకుంటున్న ఆనవాళ్ళు ఏవైనా మీకు ఎప్పుడైనా చూసారా? మాకు 0.1% కూడా ఎవరు లేరండి. ఎందుకంటే అండి మాది సినిమా షూటింగ్ మార్నింగ్ 6 స్టార్ట్ అయిపోతుంది. సత్యనారాయణ గారు, ఎవరో ఏ పని చేయరండి. ఈ టైం కాదండి సత్యనారాయణ గారు. రెడ్డన్న గారిని అవాంఛనీయ సంఘటనలన్నీ
కాదండి, రెడ్డి అన్న గారిని మీరు ఏం చెప్పారు? చాలా నిజాయితీగా నిక్కచ్చుగా మాట్లాడారండి, హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మీరు అలా చెప్తే మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాంగా. నిజమే సార్, మీకు చెప్పాను 0.1% ఎవరైనా ఉండొచ్చు, అది కూడా మా షూటింగ్ టైంలో ఉండదు. ఆఫ్టర్ 9 ఏ ఎఫెక్ట్ జరిగినా అది ఆఫ్టర్ 9 అండి. ఇప్పుడు మీరే పట్టున్నారుగా, ఒకళ్ళిద్దరు ఆర్టిస్ట్ పట్టున్నారుగా, మీరు డిపార్ట్మెంట్ ఒకళ్ళిద్దరు పట్టున్నారు కదండి. ఏమండి పూర్తిగా లేదు అంటే 0.1% ఎవరో ఉండొచ్చు. సినిమాల్లో నేను చాలా గౌరవిస్తాను. ఈ పరిశ్రమ ఎంతో వేల మందికి అన్నం పెడుతుంది. అలాంటి పరిశ్రమ అంటే నాకు చాలా ప్రత్యేక అభిమానం. అయినప్పటికీ కూడా సినిమాల్లో మద్యం తీసుకున్నట్టు, మాదక ద్రవ్యాలు వాడుతున్నట్టు ఎందుకంటే చూపిస్తారు? అన్ని సెన్సార్ చేసినప్పుడు ఆ దిశలో ప్రభావిత యువత బాగా ప్రభావితమైనది. తమరి వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ మద్యం తాగుతూ కొన్ని సీన్స్, మద్యం కూడా సబ్స్టెన్స్ యూస్ కిందకి వస్తుంది సచ్చడ గారు. అది కూడా దీని కిందకే వస్తుంది, రిక్రియేషనల్ డ్రగ్స్ కిందకే వస్తుంది. ఒకటి ఫార్మస్యూటికల్ డ్రగ్స్, రిక్రియేషనల్ డ్రగ్స్, 2 రకాలుగా ఉంటాయి డ్రగ్స్. అందులో మద్యము, మాదక ద్రవ్యాలు రిక్రియేషనల్ డ్రగ్స్ కిందకి వస్తాయి. కాబట్టి సినిమాలలో ఎందుకు మీ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, సినిమా వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఇలాంటి సన్నివేశాలు చూపించాము ఎందుకంటే మా అభిమాన హీరో, మా అభిమాన హీరోయిన్ అలాంటి పాత్రలు పోషిస్తూ ఉంటే మేము కూడా అది చెయ్యాలి. ఒక స్టైల్ స్టేట్మెంట్ గా యువతరం మీరు దీని ప్రశ్న మీరు చెప్పాల్సిన అవసరం స్పందించాలి. రైట్, అది టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చింది సత్యనారాయణ గారిది. ఖచ్చితంగా ఇదే కండి, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎవరైతే పెద్దలని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నైజీరియా కాదు వర్మ గారు, ఆల్రెడీ మనకి మనం ఇంకా చర్చించుకోవాల్సిన. సంజయ్ గారు, ఒకటండి విధానం ఉండాలి, పాలసీ. ఇప్పుడు మన విద్యార్థి నాయకుడు చెప్పినట్టు ప్రభుత్వాలకి పాలసీ ఉండాలి. అంటే మాదక ద్రవ్యాలు అనే విషయం పట్ల ఏదో కొన్ని రోజులు డ్రామా ఆడి వదిలేస్తే సరిపోదు. ప్రభుత్వానికి ఆ విజన్ ఉండాలా, కన్విక్షన్ ఉండాలా. మాదక ద్రవ్యాలు ఎటు నుండి వచ్చినా, ఏ ప్రాంతంలో వచ్చినా దాని మీద ఉక్కుపాదం మోపాలి. అది మొదలే దాన్ని మనం తుదముట్టించకపోతే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అన్న సోయి మన తెలంగాణ కేసీఆర్ భాషలో మాట్లాడాలంటే సోయి ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఆ సోయి ఉన్నప్పుడు వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు, దాన్ని ఖచ్చితంగా నిర్మూలించే వైపుగా అడుగులు వేస్తారు. అదేదో 4 రోజులు డ్రామా నడపడానికి కాదు కదా. మనం చూస్తాం, అకున్ సబర్వాల్ కొన్ని రోజులు రోజు టీవీలో కనపడి మాదక ద్రవ్యాల గురించి మాట్లాడారు. అంటే డ్రగ్స్ మాఫియాని ఎట్లా కంట్రోల్ చేయాలనుకున్నారో లేదో దాని మీద కదిలినట్టుగా చూపించారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీసుల వైపు నుంచి కానీ చర్యలు ఉన్నాయా? అట్లాగే సివిల్ సొసైటీలో, అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీ కావచ్చు, మాదక ద్రవ్యాలు వాడితే అది అతని పర్సనల్ అఫైర్గా చూడకూడదు. అదే మా వాళ్ళ వ్యక్తిగతం కాదు కదా, సమాజానికి సంబంధం ఉన్నటువంటి విషయం. ఫలానా వాడు షూటింగ్లో తాగడు, ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు అనుకోకుండా ఇండస్ట్రీకి కూడా అసలు డ్రగ్స్ తీసుకునే వ్యక్తుల పట్ల ఏ పొజిషన్ తీసుకోవాలి అంటే అది ఒక సోషల్ ఇష్యూగా. ఇప్పుడు మీరు ఇతర దేశాల్లో మీరు ఇందాక మాట్లాడినటువంటి కంట్రీస్, యమునా చెప్పిన కంట్రీస్ని తీసుకున్నా, వాళ్ళు దాని మీద ఎంతో డ్రైవ్ పెడుతున్నారు. తూర్పాసియా టైగర్లు అన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, అక్కడ సొసైటీకి, దేశ ఉత్పత్తికి, ఉత్పాదక శక్తి ఎట్లా నష్టం కలుగుతుంది, ఉత్పత్తి ఎట్లా దెబ్బతింటుంది. మలేషియాలో మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంది. పోర్న్ విషయం నుంచి మొదలుపెట్టి, ఇంటర్నెట్ల కాడి నుంచి మొదలుపెట్టి మాదక ద్రవ్యాల వరకు సింగపూర్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంది. అంటే ఈ దేశాల్లో ఎంత డ్రైవ్ ఉంది అంటే ఆ ప్రభుత్వాలు దాన్ని అరికట్టడానికి ఎంత కాన్సన్ట్రేట్ చేసే మన దగ్గర ఉందా? ఇండియాలో ఏ ప్రభుత్వం అన్నా ఉండని, కాంగ్రెస్, బీజేపీ, ఏ ప్రభుత్వం అయినా అసలు ఇంత పెద్ద ఎత్తున యూత్ కు నష్టం కలిగించేటువంటి వీటి పట్ల సంజయ్ గారు ఒక సీరియస్ గా చట్టాలు ఉన్నాయి తప్ప, చట్టాలుంటే ఏం లాభం అండి? చట్టాలు అమలు చేసే యంత్రాంగాల్లో కూడా నిజాయితీ ఉండాలి, ఉండాలి, ఆ డ్రైవ్ ఉండాలి. సంజయ్ గారు, రెడ్డన్న గారు చెప్పింది మనం చూసాం. అసలు మ్యాన్ పవర్ లేని పరిస్థితి. నార్కోటిక్ కి సంబంధించి 2-3 ఉంటారట, మిగతా డిపార్ట్మెంట్కి దీనికి కోఆర్డినేషన్ ఉండదు. అసలు ఇలా జరిగితే ఇంక ఎప్పుడు దీన్ని నిర్మూలించే పరిస్థితి? ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు చర్చలు పెట్టుకుని మామ అనిపిస్తే సరిపోతుందా? ఎప్పుడు వీళ్ళకి స్పృహ వస్తుంది అంటే సరిపోదు. రెడ్డన్న గారు చెప్పినట్లుగా అంత తక్కువ మంది ఉన్నారు అంటేనే దాని అర్థం దానికి ప్రాధాన్యత లేదు అని, కోఆర్డినేషన్ లేదు, దాన్ని ఏదో అవసరమైనప్పుడు వాడుకుందామని ప్రభుత్వం అంటే అరికట్టవలసిన శాఖే దాన్ని మనం రాజకీయంగా అవసరమైనప్పుడు ఉపయోగించుకుందామని ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఏమండి? అసలు పోలీసులకి కానీ పోలీసు శాఖకి కానీ ప్రభుత్వానికి లోబడి ఉండవలసిన అవసరం ఏంటండి?
ఒక అన్యాయాన్ని అరికట్టడానికి, ఒక అవినీతిని అరికట్టడానికి, లేదా డ్రగ్స్ మాఫియాని అరికట్టడానికి ప్రభుత్వంతో ఏం పనండి? ప్రభుత్వము పోలీసులకు అండగా నిలబడాలి. ప్రభుత్వం తన విధానంలోనే ఆ స్పష్టతను తీసుకోవాలి, ఆ కన్విక్షన్తో పనిచేయాలి. ఒకవేళ చట్టం అయితే ఉంది కదండి, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు చట్టానికి బియాండ్ అండి. పోలీసు శాఖలో చట్టాన్ని అమలు చేయాలి అనేటువంటి ఒక సీరియస్నెస్ రావాలి. వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. అంటే నేను మొత్తంగా పాలకులు అంటే కేవలం రాజకీయ నాయకులు కాదండి, ఇవన్నీ కలిసి పాలనా యంత్రాంగాలు. ఈ పాలకులకి పాలనా యంత్రాంగాలకే ప్రజల పట్ల బాధ్యత, చట్టాలను అమలు చేయవలసినటువంటి బాధ్యత లేదు. అక్కడ అవినీతి పెద్ద ఎత్తున ఉంది. అవినీతి, రికమెండేషన్లు, అంటే ఒక కల్చరల్ గానే మన కల్చరల్ వాల్యూస్లోనే ఒక ప్రాబ్లం ఉందండి. ఏ తప్పునైనా బడాబాబులు చేస్తే అంగీకరించడం, అక్రమాలని అన్యాయాలని యాక్సెప్ట్ చేయడం, దాన్ని పట్టించుకోకపోవడం, పెద్దవాళ్ళు చేస్తే మనకెందుకులే అని ఊరుకోవడం, ఇది ఉంది. ఈ లోబడి ఉండడం అంటే ఒక న్యాయాన్ని మాట్లాడడానికి కానీ, చట్టాలని అమలు చేయడానికి కానీ మనుషులకు ఉండాల్సిన కన్విక్షన్, ఒక ఆలోచన పరంగా, భావజాల పరంగా ఏదైతే ఉండాలో అది లేదు అని నేను అనుకుంటున్నాను. రైట్ సంజయ్ గారు. దత్తాత్రేయ, అసలు ఎప్పటికీ దీన్ని పూర్తిగా నిర్మూలించే వ్యవస్థ పటిష్టం అయ్యే విధంగా చర్యలు చేపడతారా? ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు మాఫియా మీద? అంటే ఇప్పుడు ఒకటే వర్మ గారు, ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇప్పుడు పాలించే నాయకుడికి ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఒక డ్రీమ్, ఒక డిజైర్, ఒక ముందు చూపు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఇప్పుడు మద్యం మాఫియా కావచ్చు, డ్రగ్స్ మాఫియా కావచ్చు, లేకపోతే ఇక వ్యభిచార కుంపాలు నడుపుతున్నటువంటి మాఫియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే సమాజంలో చెడువైపు, యువతని చెడువైపు నడిపించే ఏ రంగాన్నైనా కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామనేటువంటి నిర్ణయాలతో ఏ ప్రభుత్వాలు అయితే ఎన్నికలప్పుడు మాత్రం ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కానీ, వాళ్ళ యొక్క ప్రసంగాలలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రకటిస్తారు, పెద్ద ఎత్తున చెప్తారు, మేము వీటికి వ్యతిరేకమండి, వీటికి అగ్నిస్ట్గా పనిచేస్తామని. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే దగ్గరుండి, ఇప్పుడు ఇంతకుముందు రెడ్డమ్మ గారు చెప్పినట్టుగా పొలిటికల్ లీడర్స్ నుంచి ఫోన్ కాల్స్ రాగానే ఖచ్చితంగా ఆ ఇష్యూ అనేటువంటిది డైవర్ట్ కావడం. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు, సంధ్యా మేడం గారు చెప్పినట్టుగా ఈ అకున్ సబల్వార్ గారి ఆధ్వర్యంలో ఒక వారం 10 రోజులు ఒక సినిమా ఎపిసోడ్ లాగా జరిగింది. అసలు ఏం జరుగుతుందో సిట్ ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఏదో జరిగిపోతుంది, ఎవరో పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తున్నది ఫీల్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది అసలు దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో తీసుకొని నిర్ణయం ఏదో తీసుకోబోతా ఉంది, ఖచ్చితంగా ఏదో చర్యలు తీసుకుంటుంది, ఖచ్చితంగా ఎవరైతే ఈ డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్య ఉంటారు, ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తారు, ఇంకా చట్టాన్ని ఏమైనా మారుస్తుందేమో అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేశారు. నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఏమన్నారు? అకున్ సబల్వార్ గారిని పెట్టి రాజమౌళి గారి దర్శకత్వంలో బాహుబలి 3 తీస్తారేమో అనేటువంటి ఒక వ్యంగ్యంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి ఎప్పుడైతే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం ఇలాంటి అప్రఖ్యాత, అంటే విలువలు లేని, అసలు ఆవశ్యకత లేని అంశాలను ముందుకు తీసుకొచ్చేసి ప్రజలను డైవర్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ప్రజలందరూ కూడా కరోనా వైరస్తో అతలాకుతలమై ఎంతో విలవిలలాడుతూ ఉంటే అసలు అంటే ఇప్పుడు అవసరం లేని సెక్రటరియట్ కట్టడం వైపు మొగ్గు చూపి రాత్రికి రాత్రి కూల్చివేతలను ప్రారంభించడం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ అవసరానికి, వాళ్ళు అంటే ప్రజల నుంచి కానీ సమాజం నుంచి కానీ ప్రశ్నించే గొంతుల నుంచి వస్తున్నటువంటి ఈ ఒత్తిడిని తట్టుకోవడంలో భాగంగా ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి వాడుకుంటున్నారే తప్ప నిజంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రజల్లో నిజంగానే సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా మార్పులు తీసుకురావడానికి తీసుకునేటువంటి చర్యల్లో ప్రభుత్వాలే విఫలమవుతా ఉన్నాయి. ఇక పాలకుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా పోలీస్ అధికారుల యొక్క అంటే పాపం వాళ్ళ యొక్క ఏమంటారు నిశ్చయ స్థితిని ఆయన స్పష్టంగా చెప్పారు, ఓపెన్గా చెప్తున్నారు. రెడ్డన్న గారు ఏమంటున్నారు? మాకు కసి ఉంది, చేయాలనేటువంటి ఉంది, కానీ మాకు డెసిషన్ మేకింగ్ లో లేకపోతున్నామనేటువంటిది చెప్తా ఉన్నారు. వన్ ఆఫ్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఈరోజు క్రైమ్ రేట్ ఎన్సీఆర్బీ స్టాటిస్టికల్ దీని ప్రకారంగా ఈరోజు మద్యము, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి చాలా దోహదపడుతున్నాయి. ఇది మనం 100% గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం దీనికి సిబ్బంది లేదు అని ఈరోజు యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ చేతులు దులుపుకుంటే కాదే కాదు, అలాంటి చేయాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే డైరెక్ట్గా దోహదపడుతున్నాయి. ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూజ్, తర్వాత ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్
ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి గ్లోబల్గా వస్తున్నాయి, దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఎంత క్రైమ్ మీరు తీసుకున్న ఆడపిల్లల పట్ల రీసెంట్ కేసెస్ ఆఫ్ రేప్స్ ఏవైతే జరిగాయో, మర్డర్స్ జరిగాయో, ఈ అన్నిట్లో కూడా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్యము, మాదక ద్రవ్యాలు వాడినట్టు మనకి చాలా వరకు కీలకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి దీన్ని మనము డెఫినెట్గా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ప్రివెన్షన్ తప్ప లేదండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు గవర్నమెంట్ పాత్ర ఒకటి ఉంది, కానీ కుటుంబ క్షేత్రం పాత్ర, అలాగే సమాజంలో ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న ఏపీలో కూడా ఈ ప్రొహిబిషన్ ఇది చేస్తున్నప్పుడు ఒక కీలకమైన అంశాన్ని వాళ్ళు తీసుకొని ఒక చర్చించడం జరిగింది. ఇది ఏంటంటే ఈ రోజు రిహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం ఒక దౌర్భాగ్యం. మనకి ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందుకు నిర్వీర్యం పడుతున్నాయి? ఎందుకంటే వాళ్ళ మేజర్ ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నది బేసిక్ గా ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి. మొన్న ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ లో ఎంత మంది మీరు ఎర్రగడ్డ హాస్పిటల్ కానివ్వండి అంటే మతి స్థిమితం లేకుండా ఉన్నారు అంటే ఈ రోజు రిహాబ్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వాలు దాని మీద శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. రైట్, రెడ్డి అన్న గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఒకటి వర్మ గారు, ఇప్పుడు మెయిన్ గా మనం తీసుకుంటే కుటుంబ పరంగా, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సమాజంలో ఉండాల్సిన రుగ్మతలు కొన్ని ఉన్నాయి. అదే ఇవన్నీ కూడా ప్రభుత్వాల కింద పనిచేయాలి. ప్రభుత్వానికి ఒక గొప్పనటువంటి ఒక నిశ్చిత భావంతో పనిచేయాలి. డెఫినెట్ గా దీన్ని అరికట్టవచ్చు కొంతవరకు, పూర్తిగా వరకు అరికట్టలేము. సత్యనారాయణ గారు ఫైనల్ గా ఒక్క మాట అండి, ఇందాక మేడం గారు చెప్పిన ఫోన్ కట్ అయిందండి. మన సినిమాల్లో మందు తాగుతున్నట్టు అని చేసిన కింద వార్నింగ్ ఇస్తారండి గవర్నమెంట్ రూల్ ప్రకారం. రెండోది ఏంటంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ అని ముందు క్రైమ్ చేసి దాన్ని ఎలాగా పనిష్ చేస్తారని చూపించడం కోసమే సినిమాలు నీతి అండి. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు సింగం 3 సినిమా వచ్చింది సూర్యకి అండి. ఆ సూర్యకి ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ సీఎం ఫుల్ పవర్స్ ఇస్తారు, నువ్వు ఎవరైనా సరే ఇష్టం చేసుకొని చెప్పేసి. అతను 24 hours లో ఎక్కడో నైజీరియా అన్నారు కదా, ఆడ ఎక్కడో ఇతర స్టేట్స్కి వెళ్ళి ఆయన పట్టుకొచ్చి, ఇతర దేశాలకు వెళ్ళి ఆయన పట్టుకొచ్చి విలన్స్ పట్టుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయించారండి. అలాగా పోలీసుకి ఫుల్ పవర్స్ ఇస్తే ఏ పనైనా చేయగలరు, ఏ పైన జరుగుతుంది. ఇది నా ఫైనల్ డెసిషన్. రైట్, సంజయ్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సంజయ్ గారు ప్లీజ్. నాకు ఆ భ్రమలు లేవండి. సినిమాల వరకే పరిమితం అవి. పోలీసు వ్యవస్థ బాధ్యత ఉంది, వాళ్ళు పని చేయాలి. అయితే ఇందాక రెడ్డన్న గారు చెప్పినట్టు ఆ వ్యవస్థ పని చేయగలిగినంత ఇండిపెండెంట్ గా లేకపోవడం అనేది ఒక అంశము. అట్లాగే వాళ్ళే ఇప్పుడు నయీంని పోషించిన వాళ్ళు ఎవరు? రెడ్డన్న గారిని గుండె మీద చేసుకుని చెప్పమనండి. నయీంని వ్యవస్థ పోషించిందా, పెంచి పోషించిందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ సృష్టించింది ఎవరు? సమ్మయ్యని కానీ మొన్న ఎన్కౌంటర్ అయిన వాడిని కానీ సృష్టించింది ఎవరు? దాన్ని పెంచి పోషించింది ఎవరు? కాబట్టి పోలీసు అంటే పవర్ ఎక్కడ, నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే పవర్ ఎక్సైజ్. పవర్ ఎక్కడుందో ఆ పవర్ ని డబ్బులు సంపాదించుకోవడానికో, అక్రమాలకో, అన్యాయాలకో ఉపయోగించవచ్చు అన్న భావజాలం ఉన్నంత వరకు పవర్ ఎక్సైజ్ అది పోలీసులో ఉండొచ్చు, రాజకీయ నాయకుల్లో ఉండొచ్చండి. ఆ పవర్ తమ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే తప్పలేదు అనేటువంటి ఒక కల్చర్ నుంచి సమాజం బయటపడాలి. అప్పుడే అంటే ఈ పోలీసు వ్యవస్థ అట్లా ఉందా, అలా ఉండగలుగుతుందా, ఉండేటువంటి వాతావరణం సామాజికంగా ఉందా, లేకపోతే రాజకీయంగా ఉందా, అంత వాళ్ళ మీద అంటే మీరు అవినీతిని నిరోధించినటువంటి స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడే, పోలీసు వ్యవస్థ పట్ల రాజకీయ నాయకులు స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడే అక్కడ అమలైనవి. వ్యభిచారం అఫీషియల్ గా ఎలా అయింది? రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రామ్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ రెడ్డి అన్న గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ యమున పాఠక్ గారు. ఇది ఈనాటి లైవ్ డిబేట్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మళ్ళీ డ్రగ్ మాఫియా పడగ విప్పిన నేపథ్యం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. తరచూ ఈ రకంగా డ్రగ్స్ అమ్మకాలు అటు విద్యార్థుల భవిష్యత్తుని, మరో పక్క రాజకీయ నాయకులు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లలు అవనివ్వండి, వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా చెలగాటం ఆడుతున్నాయి. దీన్ని ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుండి డ్రగ్ మాఫియాని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలన్నది సర్వత్రా వీళ్ళు చెప్తున్న అంశాలు. చూస్తూనే ఉండండి 9 టీవీ.